హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మామూలు కథ కాదు. ఇది మనిషిని అమ్ముకుంటున్న కథ. ఇది డబ్బు కోసం వ్యక్తిగత జీవితాన్ని లీజ్కిస్తున్న కథ. మన జీవితంలో అద్దెకి తీసుకోవడం అన్న మాట వినడానికి సాధారణమే. ఇళ్ళు, కార్లు, బైకులు, ఫర్నిచర్ కూడా అద్దెకి తీసుకోవడం సాధారణం. కానీ భార్యలను అద్దెకి తీసుకోవడం ఎప్పుడైనా విన్నారా? ఈ విషయం వింటే కొందరికి ఇది కొత్తగా అనిపించవచ్చు. కానీ మధ్యప్రదేశ్లోని శివపురి గ్రామం దగ్గర ఇలాంటి చర్యలు చాలా కాలంగా జరుగుతున్నాయి. ఇక్కడ కొంతమంది కుటుంబాలు వారి భార్యలను ఒక నిర్దిష్ట కాలం పాటు అద్దెకిస్తారు. ఇది ఒక అగ్రిమెంట్ కింద జరుగుతుంది. ఒప్పందం 10 రూపాయల స్టాంప్ పేపర్ మీద తయారవుతుంది. ఆ అగ్రిమెంట్లో ఎన్ని రోజులు, వారాలు, నెలలు ఆ మహిళ ఆ వ్యక్తి దగ్గర ఉంటుందో స్పష్టంగా రాసుంటుంది. అలాగే ఆమెకు చెల్లించాల్సిన రెంట్ మొత్తం కూడా వివరంగా ఉంటుంది. ఇలాంటి వ్యవహారాలు వింటే మీకు నమ్మకం రాకపోవచ్చు, కానీ ఇది నిజం. ఇప్పుడు ఆ కథ ఏంటో తెలుసుకుందాం. దీన్ని మోల్కీ వ్యవస్థ అంటారు. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం మూవీస్లోలా ఉన్న కేసులు, ఊహించలేని నిజాలు, మన దేశంలోనే ఉన్న కష్టాల గురించి. కానీ ఇవి విన్నాక మనం ఏం చేస్తాం? కాసేపు షాక్ అవుతాం. కానీ అక్కడ కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని గ్రామాల్లో ఇది ఒక సాధారణ వ్యవహారంగా మారిపోయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్ళి శివపురి అనే చిన్న పట్టణాన్ని చూసిన వాళ్ళకి అక్కడ శాంతంగా ఉన్న జీవితం కనిపించవచ్చు. కానీ ఆ శాంతం వెనక ఒక చీకటి నిజం దాగి ఉంది. అక్కడ కొన్ని కుటుంబాలు తమ ఆర్థిక అవసరాల కోసం వారి కుమార్తెలను అద్దెకిచ్చేస్తున్నారు. ఈ వ్యవస్థను అక్కడ మోల్కీ అంటారు. ఈ పరిస్థితి రిపీట్ అవ్వడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఫస్ట్, ఆర్థిక దారిద్ర్యం ఒక పెద్ద కారణం. కొన్ని కుటుంబాలు కేవలం ఆర్థిక సమస్యలతో తమ భార్యలను ఒక నిర్దిష్ట కాలం కోసం అద్దెకిస్తారు. ఈ రెంట్ ద్వారా వారు టెంపరీగా కొంత డబ్బు సంపాదిస్తారు. ఇంకొక కారణం మహిళలపై సమాజంలో ఇంకా ఉన్న అన్యాయ వలయాలు. మహిళలను ఒక వస్తువులా, ఆస్తిలా భావించే ఈ చర్చల లోపల వారికి తమ హక్కులు లేకపోవడం, అర్థం చేసుకోని బంధాలలో పడి ఉండటం, ఇలాంటి పరిస్థితే ఈ ప్రాబ్లంను పెంచుతూ ఉంటుంది. ఇంకా ఈ వ్యవహారాన్ని సమాజంలో డిఫరెంట్ పర్సన్స్, పాలిటీషియన్స్, లోకల్ లీడర్స్ సహా క్షుణ్ణంగా చూస్తారు. చాలా సందర్భాల్లో వారు పోలీసు చుట్టూ సున్నితంగా వ్యవహరిస్తారు. ఈ సమస్య బయటకు రాకుండా చూసుకుంటారు. వైఫ్ ఫర్ రెంట్ అనేది ఒక కథగా అనిపిస్తుంది, కానీ నిజమే. ఇది కొన్ని ప్రాంతాల్లో నిత్యం జరిగేది. ఇలా వింటే మీ మైండ్ షాక్ అవుతుందేమో, కానీ ఈ సర్కస్ మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో జరుగుతూనే ఉంది. వైఫ్ ఫర్ రెంట్ అగ్రిమెంట్లో మహిళలకు కూడా కొన్ని హక్కులుంటాయి. అద్దెకు తీసుకున్న వ్యక్తి లేదా భార్య ప్రవర్తన నచ్చకపోతే మహిళ ఆ అగ్రిమెంట్ని బ్రేక్ చేయవచ్చు. అదే సమయంలో ఆమె అద్దె సొమ్మును పూర్తి స్థాయిలో తిరిగి పొందుతుంది. కానీ ఈ వ్యవహారంలో కూడా వంకలు, చీటింగ్స్ ఎక్కువగా ఉంటాయి. కొందరు మహిళలు ఎక్కువ డబ్బు ఇవ్వమని కోరుతూ అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే వారి జీవితాలు మరింత కష్టతరం అవుతాయి. మరొక వైపు అగ్రిమెంట్ కాలం ముగిసిన తర్వాత ఆమె తమ ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు అలా మరొకరికి అద్దెకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. ఈ అసహ్యమైన పరిస్థితికి ఒక ప్రధాన కారణం ఉంది: ఆర్థిక దారిద్ర్యం. మరొకటి, ఆడవాళ్లను వస్తువులుగా చూడటమే. వారు ఓ మనిషి కాదని భావిస్తారు. ఒక వస్తువుగా భావించి అమ్మకం, అద్దె కట్టడం చేస్తారు. కొంతమంది ధనికులు, సామంతులు ఈ వ్యవహారంలో పాలు పంచుకుంటున్నారు. వారు ఈ వ్యవహారాన్ని పోలీసులకు దాచిపెడుతున్నారు. ఇవి జరిగేది కేవలం మధ్యప్రదేశ్లో మాత్రమే కాదు. రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి చాలా బలంగా ఉంది. అద్దెకు భార్యలు మొదట వినగానే నమ్మలేనిది, కానీ ఇది వాస్తవం. కొన్ని రాష్ట్రాల్లో మహిళల కొరత ఉండటంతో పూర్వ భారతదేశం నుంచి లేదా పశ్చిమ భారతంలోని బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల నుంచి మహిళలను కొనుగోలు చేసి పూర్వపు భార్యలుగా లేదా కొన్ని నెలల పాటు అద్దె భార్యలుగా తీసుకుంటున్నారు. ఇక్కడే మొదలవుతుంది అసలు కథ. కొన్ని గ్రామాల్లో ఇది ఓ సంప్రదాయంలా మారిపోయింది. అక్కడ పెళ్ళిళ్ళు మోల్కీ పేరుతో జరుగుతాయి. ఈ పెళ్ళిళ్ళలో అమ్మాయి కేవలం ఒక వస్తువుగా మారిపోతుంది. ఆమెకు హక్కులుండవు. కొందరు స్నేహితులు, పెద్దవాళ్ళు కలిసి ఒక డీల్ కుదుర్చుకుంటారు. ఎంతకు అమ్ముతారు? 30,000, 50,000 లేక 1,00,000, అంతే. జీవితాంతం ఒక అమ్మాయి విలువ ఇంత తక్కువగా నిర్ణయించబడుతోంది. ఈ అమ్మాయిలు ఈ ప్రాంతాలకు రాగానే వాస్తవం వారికి తెలిసిపోతుంది. వాళ్ళు అసలు భార్యల్లా ఉండరు. కొందరు కొన్నాళ్ళు ఉంచుకొని వదిలేస్తారు. ఇంకొందరు వారిని మానసికంగా, శారీరకంగా హింసిస్తారు. ఆమె తిరిగి వెనక్కి వెళ్లే మార్గమే ఉండదు. ఎందుకంటే వీరి వెనక కుటుంబమే ఉండదు. వాణిజ్య ఒప్పందంలా అద్దెకిచ్చిన వారి ఆత్మీయతే లేదు. మోల్కీ వ్యవస్థపై కొన్ని ఎన్జిఓలు, మీడియా ఛానల్స్ కళ్ళు పెట్టిన తర్వాతే దీనిపై ఒక లైట్ పడింది. కానీ సమస్య అంతటితో ముగియలేదు. ఈ వ్యవస్థ కొన్నాళ్ళు మారిపోయింది అనుకుంటే ఇంకో చోట మళ్ళీ మొదలవుతుంది. మోల్కీ బ్రైడ్స్ అనే పదం గూగుల్లో వెతికితే మీరు ఏవేవో స్టోరీస్ చూస్తారు. వాటిలో కొన్నింటిని మేము కూడా రీసెర్చ్ చేశాం. ఉదాహరణకి 17 ఏళ్ల వయసులో బీహార్ నుంచి తీసుకురాబడ్డ అంజలి,
ఇక్కడ పేరు మార్చబడి ఉంది. ఆమెను 60,000కి కొనుగోలు చేశారు. 3 నెలల తర్వాత ఆమెను వదిలేశారు. ఇంకో ఇంటికి పంపించేశారు. అక్కడ 50 ఏళ్ల వ్యక్తికి ఆమెను ఇచ్చారు. అంజలి పరిస్థితి ఇలా 2 సంవత్సరాల వరకు మారలేదు. ఆమెను ఒక ఎన్జిఓ వెలుతురులోకి తీసుకురావడంతో ఆమె కథ బయటకొచ్చింది. ఈ వ్యవస్థ వెనుక కారణాలు చాలా ఉన్నాయి. బాలికా భ్రూణ హత్య. కొన్ని రాష్ట్రాల్లో డెకేడ్స్గా జరిగిన మగపిల్లల కోరిక వల్ల మహిళల నిష్పత్తి తక్కువైపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ విద్య. దీనివల్ల మహిళల హక్కులపై అవగాహన లేనే లేదు. పేదరికం గుట్టలు గుట్టలుగా ఉన్న కుటుంబాల్లో అమ్మాయిని ఆదాయ మూలంగా చూస్తున్నారు. ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకున్నా చాలా సమయాల్లో అవి పేపర్ పైనే మిగిలిపోతున్నాయి. పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ చేయడం అనేది మహిళలకు సాధ్యపడదు. ఎందుకంటే వారి పేర్లే తెలియదు, ఆధార్ లేదంటే ఓటర్ కార్డు ఉండదు. అద్దెకు తీసుకున్న వాళ్ళు చాలాసార్లు వాళ్ళని బయటికి వెళ్ళనివ్వరు. భార్యలను అద్దెకి ఇవ్వడం అనేది చట్టపరంగా కూడా ఆపదానే చెప్పాలి. భారతదేశంలో మహిళలపై హింస నిరోధక చట్టం, ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఇలా ఏ విధంగా సరిపోదు. కానీ అనధికారికంగా ఈ వ్యవహారం జరుగుతుండడం వల్ల ఇలాంటి చట్టాలు అమలులో లోపాలు చూపిస్తున్నాయి. ప్రభుత్వం, పోలీస్ శాఖ మరియు సామాజిక సంస్థలు ఈ విషయంపై మరింత దృష్టి పెట్టి అప్పుడు మాత్రమే ఈ సమస్యను సాల్వ్ చేయవచ్చు. ముఖ్యంగా మన సమాజం ఈ సమస్య గురించి అవగాహన పెంచుకోవాలి. మహిళలను ఆస్తుల్లా, వస్తువుల్లా భావించడం చాలా తప్పు. మనం వారిని గౌరవించాలి, వారి స్వాతంత్రాన్ని కాపాడాలి, వారి హక్కులపై మనం సంరక్షణ చూపాలి. ఈ సమస్యను నివారించాలంటే కేవలం చట్టాలు కాకుండా మన మనసులలో కూడా మార్పు రావాలి. కొన్ని స్థానిక ప్రభుత్వాలు, ఎన్జిఓలు ఈ మహిళలకు సహాయం చేయడానికి ముందుకొస్తున్నాయి. వారి భవిష్యత్తు కోసం ఆర్థికంగా, మానసికంగా సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అయితే ఈ సమస్యను పూర్తిగా నివారించడానికి సమాజమంతా అవగాహన పెంచుకోవాలి. మహిళలకు సరైన హక్కులు, గౌరవం కల్పించాలి. ఈ వ్యవస్థ మీద సినిమాలు కూడా వచ్చాయి. 2020లో వచ్చిన మూల్కి అనే హిందీ టీవీ సీరియల్ ఈ సమస్యను బాగా హైలైట్ చేసింది. కానీ రియాలిటీ మరింత భయంకరంగా ఉంది. ఇది మన సమాజంలో ఉన్న అసమానతలు, అవినీతిపరమైన వ్యవస్థల ప్రతిబింబం. ఒక మనిషి జీవితాన్ని డబ్బుతోనే కొనే హక్కు ఎవ్వరికీ లేదు. కానీ ఇంకా కూడా ఇలాంటి వ్యవస్థలు ప్రస్తుత భారతదేశంలో కొనసాగుతుండటం మనం సిగ్గుపడాల్సిన విషయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.